పేరు చెప్పాడు, వెంకయ్య నాయుడు పేరు చెప్పాడు, అదే దాని పేరు ఏంటి, ఆయన పేరేంటి, సుబ్బారెడ్డి పేరు చెప్పారు, ఇంతవరకు ఎట్లా రాస్తారు, అట్లా రాస్తారు. ఇప్పుడు మొన్నడు కూడా ల్యాబ్లో అదే కదా రాసుకొచ్చింది. మొన్నటి దాకా జగన్ పేరు చెప్పేశారు, వివేకానంద రెడ్డి కేసులు లేకపోతే అది ఇదని. చివరికి ఏమైనా జనాలకు అట్లా రాజకీయం కోసం అది జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా అయితే కనుక డిపార్ట్మెంటల్ యాక్షన్ వీళ్ళు తీసుకునేది. అందుకని నేను సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించింది, ఒక్కళ్ళ పరిధిలోకి ఇంకోటి జోక్యం చేసుకోరని మేము నమ్ముతున్నాం. మీ అన్ని అపోహలేంది, ఎందుకంటే మీరు చెప్తున్న దానికి ఆధారమే ఉంది ఇప్పుడు అంది. వీళ్ళు వేసింది కూడా స్ట్రాటజిక్కే, ఆ ముక్క సుప్రీంకోర్టులో నుంచి రప్పించడమే. ఎందుకంటే మన పయ్యావుల కేసు అన్నాడు అనమాట, ఎవడెవడో ఉన్నాడు వాళ్ళని బయటికి రెప్పుతాము, దీని వెనకాల ఎవరున్నారు అంటే సుబ్బారెడ్డిని వీళ్ళని లాగుతారు అన్నట్టుగా అన్యాపదేశంగా చెప్పాడు. కానీ అది ఈ కమిటీతో చేయడానికి ఏమీ ఉండదు. బేసిక్ చేస్తే మొన్న సిట్ చేయాలి, జైల్లోనే వేయాలి. ఈ కమిటీ అట్లాంటి జ్యుడిషియల్ లేకపోతే కనుక లీగల్ పవర్స్ ఉండవు. ఇవి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడానికి ఉద్దేశించింది అని దీంట్లో కూడా రాజకీయం చేసుకుంటున్నారు. అది రైట్. చూద్దాం మొత్తానికి నిజంగా తిరుమల విషయంలో